ఒకసారి అమరేందర్ గారితో మాట్లాడదాం. అమరేందర్ గారు, మీరు చెప్పండి, ఈ రోజు విద్య కొనుక్కోవాల్సి వస్తుంది, దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? అమరేందర్ గారు. నమస్కారం అండి అందరికీ. యా, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. అందరికీ నమస్కారం. ఎస్ సార్. ఈ సమాజంలో ఈరోజు విద్య అనేది అంగట్లో సరుకైందండి. అంగట్లో సరుకైన తర్వాత ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థని ఒకరోజు కాదు, ఇది ఏండ్ల సంధి ఈ నాశనం చేసుకుంటా వస్తున్న సందర్భం ఇది. గవర్నమెంట్ స్కూల్ అన్ని మూసేయాలి, ప్రైవేట్ స్కూల్లో చదువుతూనే ఉన్నత విద్యావంతులు అవుతారనేది ఒకటి బూచి చూపెట్టి ఇలా ఇదంతా చేయడానికి కారణము గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. దీన్ని పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడున్నటువంటి నారాయణ, చైతన్య, ఇంత భాష్యము ఇవన్నీ స్కూల్స్ ను పెట్టి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకు ఏవైతే ఆ పార్టీలకు ఫండ్స్ ఇవ్వడానికి నిర్మించుకున్నటువంటి స్కూళ్ళను తెచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా దరిద్రాన్ని నింపినటువంటి వ్యక్తులు అండి పాతకాలంలో. గౌరవ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు అప్పుడు. సరే, కేజీ టు పీజీ విద్య చేయాలనే సందర్భంలో ఈ విద్యా వ్యవస్థను ఒక సమూలమైనటువంటి మార్పులు తేవాలంటే ఏం చేయాలనే గురుకుల పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం చేసిండు. 50 ఏళ్లలో 200 పైకి చీలుకున్నటువంటి గురుకుల విద్యా వ్యవస్థను 600% పై చీలుకు గురుకులాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అందులో చదువుకున్న పిల్లలకు ఒక నాణ్యమైనటువంటి చదువుతో పాటు, నాణ్యమైనటువంటి ఆరోగ్య వసతులతో పాటు, ఆరోగ్యకరమైనటువంటి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిదండి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఏకైక చెప్తుండ్రు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ అని గురుకులాలను పెట్టలేదండి. ఇది గౌరవ కీర్తిశేషులు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క పుత్రిక ఈ యొక్క గురుకులాలు. అట్లాంటి గురుకులాలను ఈ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటి వరకు ఆయన వచ్చి సంవత్సరం కింద నుంచి చాలా మాట్లాడిండు. కేసీఆర్ గారు మంత్రి పదవులు ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వలేదు అని. ఈ రోజు కమిటీల పేరు మీద వ్యవసాయాన్ని నాశనం చేసుకుంటా, కమిటీల పేరు మీద ఈ రోజు అన్నిటిని నాశనం చేస్తూ అమరేందర్ గారు, ఇప్పుడు చర్చ ఏదైతే గురుకుల మీద కాదండి, గురుకులాల మీద కాదు, ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళ, ప్రైవేట్ కాలేజీల మీదనే. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అనురాగ్ లాంటి ఒక యూనివర్సిటీని స్థాపించారు. దానిలో కూడా ఫీజులు ఎంత బాధుతున్నారు. కేవలం ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే చైతన్య, నారాయణ అని చెప్పుకుంటూ పోతున్నాం కానీ, భాష్యం అని చెప్తున్నాం కానీ, ఇంకా ఇతర సంస్థలు ఉన్నాయో అందులో కూడా అనుకోని విధంగా వీళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై మీరేమంటారు? బీఆర్ఎస్ హాయం కానీ, కాంగ్రెస్ హాయం కానీ అట్లాంటి వ్యవస్థలు ఉన్నాయని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో 2 మెడికల్ కాలేజీలు ఇచ్చిందండి. కేసీఆర్ వచ్చిన తర్వాత 30 చీలకు మెడికల్ కాలేజీ ప్రతి ఒక్క జిల్లాలో పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రైవేట్ విద్యని ఒక్కరోజే దాన్ని పెరిగి మర్రి చెట్టులాగా అయిపోయింది, దాని ఊడలు ఎక్కడెక్కడో వారుకున్నాయి, దాన్ని ఒక్కరోజు తీసేయలేము అనుకుంటూ ఈ గురుకులాలు అభివృద్ధి చేసుకుంటాం. నేనేమంటున్నాను, ఇప్పుడు ఇవాళ తల్లిదండ్రులు ఎట్లా తయారు చేసిరంటే ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకుంటేనే గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దబడుతున్నారు అనేది ఒక సంకల్పము, ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేసినాయండి. కానీ ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి, మీరు అనొచ్చు, నేనేమంటున్నా, ఇది ఒకటే కాలేజీ కాదు, ఈ 2 కాలేజీలు యూనివర్సిటీ గ్రాంట్ శాంక్షన్ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో ఏం అది ఉండదు, అది కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు కావచ్చు. కానీ రైట్, ఇప్పుడు ఒకసారి